హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మా గార్డెన్లో అరటికాయలు తెంపుతున్నా. వీటితోటి అరటికాయ బజ్జీలు వేస్తా. ఇప్పుడు తెంపుకుందాం రండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తెంపుకున్నా. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. కొన్ని నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు నల్లగా అయిపోతాయి. ఇలా అరటికాయ తొక్కలు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకుంటే సింపుల్గా తొందరగా వస్తుంది. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ముక్కలు కోసుకొని నీళ్ళల్లో వేసుకుందాం. అన్నీ ఇలానే పొట్టు తీసుకొని ముక్కలుగా కోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలా కోసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను 1/2 కేజీ శనగపిండి తీసుకున్నా. దానికి రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి, 1 స్పూన్ కారం, కొంచెం ఓమ తీసుకొని ఇలా నలుసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా ఇట్లా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఇప్పుడు మనం నీళ్ళల్లో వేసుకున్న ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నూనె వేడైనాక శనగపిండిలో అరటికాయ ముక్కలను వేసి బజ్జీలాగా వేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.